రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికై ప్రభుత్వంపై పోరుబాట పట్టేందుకు ఇందిరా పార్కులో బీసీ విద్యార్థి సంఘం నాయకుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్ పెంచాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థుల కడుపుగోస మీకు కనపడటలేదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని వేముల రామకృష్ణ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ డిగ్రీ, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు 3 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఊపిరితిత్తులకు గురవుతున్నారు. ఓపెన్ దర్బార్ నీ కులం మీద అడగాడు, నీ మతం మీద అడగాడు, పక్కన నిలబెట్టి పక్క కూర్చోబెట్టుకొని సమస్య తీర్చే వీరుడు టైగర్ ఆర్ కృష్ణ గారు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తారు. బీసీల కోసం, బీసీ విద్యార్థుల విద్య కోసం, ఉద్యోగాల కోసం, రాజకీయ రంగాల వచ్చినటువంటి మన అన్న ఆర్ కృష్ణ గారికి, అదేవిధంగా రామ్కోటి గారికి, రామ్మూర్తి గారికి, అదేవిధంగా కాలేజ్ యజమాన్యాలు యజమాని సూర్యారెడ్డి గారికి, సుభాష్ గౌడ్ గారికి, రమేష్ గౌడ్ గారికి, శ్రీనివాస్ గారికి, శేఖర్ రెడ్డి గారికి, ఈ ధర్నా చౌక్ నుంచి రాజ్యసభకు వెళ్ళాడు, ఈ ధర్నా చౌక్ వెళ్ళి ఎమ్మెల్యే వెళ్ళాడు, ఈ ధర్నా చౌక్ వెళ్ళి ఈ ప్రజల యొక్క జీవితాల యొక్క వెలుగు నింపడం కోసం ఈ ప్రజల యొక్క ఈరోజు బీసీ జాతీయ అధ్యక్షులు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు తెలియజేస్తూ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ అదేవిధంగా మా విద్యార్థులు ప్రతి జిల్లాల నుంచి ఇక్కడికి హైదరాబాద్ కి వస్తా ఉన్నారు. మా విద్యార్థులకి సంక్షేమ మీకు మాట చెప్తా ఉన్నా, జనతా గ్యారేజ్ సినిమా ఇక్కడ ఎవరు చూసారు, దాని లోపల ఉన్న మోహన్ లాల్ డూప్లికేట్, ఇక్కడ ఉన్న టైగర్ సాక్షిగా వాళ్ళకి రావాల్సిన విద్యార్థుల బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్, అలాగే వాళ్ళ రావాల్సిన స్కాలర్షిప్ల గురించి వేలాది మంది ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ నిర్వహిస్తూ కూడా విద్యాశాఖలో ఇన్ని సమస్యల గురించి పట్టించుకోకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. స్కూళ్లలో విద్యా సంవత్సరం మొదలై ఇప్పుడు 4 నెలలు అయిపోయింది. ఇప్పటికి కూడా ఒక్క రూపాయి కూడా చాక్ పీసులు, డస్టర్లు కొనడానికి కూడా చేయలేదు. అలాగే ఎన్నో సమస్యలతో కుటుంబిటాడుతుంది. అలాంటివన్నీ పక్కన పెట్టి బీసీ సుందరీకరణ కోసం 1,50,000 కోట్లు పెట్టి బీసీ సుందరీకరణ చేయడం కాదు, బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం ఖర్చు చేయాలని ఈ వేదిక తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోని డిగ్రీ, ఇంటర్ మరియు పీజీ, ఇంజనీరింగ్ తదితర కాలేజీలో బకాయిల పేరుకపోయిన విద్యార్థుల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల యొక్క ఫీజుల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు
ఇందిరా పార్క్ వద్ద వేలాది మంది దాదాపు 6,000 మంది విద్యార్థులతోటి భారీ ధర్నా జరపడం జరిగింది. ప్రభుత్వాన్ని నేను సవాల్ చేస్తున్నా, మీరు 8 రోజుల లోపల ఫీజుల బకాయిలు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నా. ఎందుకంటే నా 3 ఏళ్ల ఫీజుల బకాయిలు ఉన్నాయి. విద్యార్థులు ఎడికెళ్ళి తెచ్చి కడతారు? మీరు ఫీజులు ఇస్తామని నేను ఎన్నో ఉద్యమాలు చేసి ఇప్పటికి కూడా ఫీజు బకాయిలు చెల్లించకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడకముందుకు మేము ఫీజు బకాయిలు చెల్లిస్తామని ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఫీజు బకాయిలు చెల్లించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మ్యూజిక్ నిధులు కేటాయిస్తారు, అన్నిటికీ నిధులు కేటాయిస్తారు, కానీ మా విద్యార్థులకు నిధులు కేటాయిస్తారు. దానివల్ల బడుగు బలహీన వర్గాల విద్యార్థులు నష్టపోతా ఉన్నారు, మధ్య నుంచి చదువును ఆపేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మా బడుగు బలహీన వర్గాలకు విద్యార్థులను చేస్తా ఉంది. ఈరోజు వేలాది మంది విద్యార్థులతోటి ఈరోజు గౌరవం రాబోయే రోజులలో చెప్తా ఉన్నాం. ఇది శాంపుల్ మాత్రమే. రాబోయే రోజులలో ఎలాగైతే మిలియన్ మార్క్ చేశారో అదే విధంగా 1,00,000 మంది విద్యార్థులతోటి మిలియన్ మార్క్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం.